ప్రెస్ మీట్ ముందు మీరు 2 వీక్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేశారు. కొంత డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు, దానికి హీరో కూడా అసలు కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి. ఏమైంది అసలుకి, ఏంటి? సోషల్ మీడియాలో అది తీసిన వచ్చి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది కదా, చిలక అని ప్యారెట్ అని నాకు తెలుసు, అది ఒక మంచి వర్డ్ అని తెలుసు, బట్ ఏ కాంటెక్స్ట్లో అది యూస్ చేశారో అని మ్యాటర్స్, రైట్? సో హీ వాజ్ లిటరలీ రోస్టింగ్ ఆర్ ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో. అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు. ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ఇంపార్టెంట్. నోబడీస్ గోనా కమ్ అండ్ ఆస్క్ హిమ్ లైక్ యూనో ఎందుకు అలా పెట్టారు, అది తప్పు అని ఎవరు చెప్పలేదు. అంతరూ అటెన్షన్ అది తీసుంది అని నేను థింక్ చేయలేదు. నాకేమంటే నాకు వాళ్ళకు రిప్లై చేయాలి, అందుకే నేను చేశాను. సుధీర్ గారు ఇప్పుడు ఏమో ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఆ మూవీకు ఏమో ఒక ఐటమ్ నెంబర్ డ్యాన్స్కి కావాలి నన్ను అని చెప్పి ఆ టీం డైరెక్టర్ నాకు మెసేజ్ కొట్టారు. నాకేమంటే నన్ను ఐటమ్ సాంగ్కి పిలిస్తుంది నాకు తప్పు కాదు, బట్ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అని ఆల్రెడీ తెలుసు. సో వాంటెడ్లీ యూ గైజ్ ఆర్ లైక్ యూనో కమ్మింగ్ అండ్ పోకింగ్ మీ. సో మళ్ళీ ఎందుకు నన్ను గురించి ఒక పోకింగ్ చేసినే ఉంటారు అని, అందుకే నేను సుధీర్ నేమ్ కూడా దాంట్లో పెట్టాను. ఇది సుధీర్ గారు మూవీ, అంతే సుధీర్ గారు మూవీ ఇది కూడా. సో మీరు ఫ్రెండ్ వాళ్ళు ఇలా గురించి ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. వాళ్ళు రెగ్యులర్గా అది చేస్తున్నారు. వాళ్ళకు ప్రొడ్యూసర్ దగ్గర ప్రాబ్లం అంటే మీరిద్దరూ మాట్లాడండి, ఎందుకు నన్ను పెట్టి మీరు ప్రాబ్లం పెట్టినే ఉంటారని నేను అది సుధీర్ గారు నేమ్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాను. అదర్ దెన్ దట్ ఇట్స్ నాట్ దట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిస్ హెల్ప్ ఆర్ హిస్ సపోర్ట్ అండ్ నథింగ్ లైక్ దట్. ఇట్స్ జస్ట్ see there is end of the day what is right matters, so he didn't stand up for that. That's why I mentioned that.